నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకునేటప్పటి నుంచి మా నాన్న ఎంకరేజ్‌మెంట్ వల్ల నాకు సోషల్ సర్వీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేవాడిని. తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి వీలైనంత వరకు ఎక్కువ మందికి సహాయం చేయాలనే ఆలోచనతో ధర్మాస్త్ర అసోసియేషన్ అనేది స్థాపించాను. అస్త్ర అంటే ధర్మ అంటే కరెక్ట్‌గా నలుగురికి హెల్ప్ అయ్యేటట్టు, అస్త్రము అంటే వెపన్ లాగా అది ధర్మాన్ని వెపన్ లాగా చేసుకొని పనిచేసేటట్టు మేము ఆర్గనైజేషన్ పెట్టాము. మెయిన్‌గా చేసేది పిల్లల్ని చదివించడం అండి. అందరి సిట్యుయేషన్స్ కానీ, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కానీ ఒకటేలాగా ఉండవు. నేను నా లైఫ్ సర్కిల్‌లో నా సర్కిల్‌లో చాలా మందికి చూసాను. డబ్బులు లేక చదవాలని ఆలోచన ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చదవలేరు. అందరికీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు. అన్ని రకాలుగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్‌గా మేము అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని పూర్తిగా చదివిపిచ్చే బాధ్యత మాది.